అందులో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే పొదుగుపోతూ ఉంటాయో మనకి తిరగకపోతే కొన్ని అక్షరాలు తిరగినప్పుడు ఆ అక్షరం మారిపోతుంది. ఆ మారినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే నస్వరం, ఆ స్వరం లేకుండా ఈ యొక్క పారాయణ ఏదైతే చేస్తూ ఉంటామో దానివల్ల వ్యాధి అనారోగ్యాలు బాధపడతాం. కాబట్టి అది మన ఇష్టం వచ్చినట్టుగా మనం పారాయణ చేయడానికి లేదు. దాన్ని గురుముఖంగా తీసుకొని ఎంతో ఉచ్చారణ చేసి ఎంతో శ్రద్ధగా చేస్తే తప్పితే దాని యొక్క ఫలితం మనకి రాదు. కాబట్టి మా ఇంట్లో దయచేసి కాలికల్ రింగ్స్ కానీ సెల్ ఫోన్ రింగ్స్ కానీ లేకపోతే కాలతూసు లాంటి ఇట్లాంటి గాయత్రి మంత్రాన్ని పెట్టుకోవద్దు. దయచేసి ఆ మంత్రాన్ని మంత్రంగా భావించండి. అదేదో నేను వినాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకోవద్దు. చక్కగా నేను చెప్పినటువంటి వింటూ శ్రద్ధగా ఈ నామాలు చెప్తూ చేయండి. ఓం గాయత్రీ దేవ్యై నమః. ఓం తరుణాదిత్య చెప్పండి. ఓం తరుణాదిత్య తర్వాత కొంచెం పెద్దగా చెప్పండి. అమ్మవారు ఏం భయపడదు, కొంచెం పెద్దగా చెప్పండి. ఓం తరుణాదిత్య సంకాశాయై నమః. ఓం సహస్ర నయనోజ్వలాయై నమః. ఓం చందనోపరి సంస్థానాయై నమః. ఓం ధీరాయై నమః. ఓం జీమూత నిస్వనాయై నమః. ఓం మత్త మాతంగ గమనాయై నమః. ఓం హిరణ్య కమలాసనాయై నమః. ఓం బీజనోద్ధార. ఏంటమ్మా నాది వినపడట్లేదా లేకపోతే అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. ఓం బీజనోద్ధార నిరతాయై నమః. ఓం యోగిన్యై నమః. ఓం యోగధారిణ్యై నమః. ఓం నటనాట్యైక నిరతాయై నమః.